2024 నవంబర్. ఓకేనండి, విన్నారు కదా. మరి మీరు కూడా జాతక పరంగా ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న సిటీవిజన్ లైవ్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. గురువుగారు, అలాగే శ్రావణ శుక్రవారాలతో పాటు మనం ఏ తిథులు కూడా మనకి ఇంకా ముఖ్యమైనవి అనే విశేషాన్ని కూడా తెలియచేయండి గురువుగారు. సహజంగా శ్రావణ మాసంలో అండి శుద్ధ పంచమి, మనం గరుడ పంచమి, నాగపంచమి అని కూడా అంటాం. అసలు శ్రావణ మాసంలో ముఖ్యంగా స్త్రీలందరికీ కూడా శ్రావణ మాసం అంటే లక్ష్మీ కటాక్షాన్ని కలిగించే మాసంగా చెప్తాం. కాబట్టి శ్రావణ మాసమే ఎందుకు అంటే లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతియుక్తమైనటువంటి మాసంగా మనం చెప్తాం. కాబట్టి శ్రావణ మాసంలో ఈ శుద్ధ పంచమిని నాగపంచమిగా, ముఖ్యంగా పెళ్లి కావాల్సినటువంటి కన్యలందరూ కూడా ఈ శుద్ధ పంచమి రోజు నాగేంద్ర స్వామిని ఆరాధన చేయటం, అట్లాగే గరుడ పంచమి అంటారు. అంటే గరుత్మంతుడు కూడా పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు ఆవిర్భవించినటువంటి రోజు, నాగదేవతల్ని ఆరాధించేటువంటి రోజు. ఆ రోజు ఎటువంటి సర్పదోషాలు ఉన్నప్పటికీ కూడా, అంటే నాగదోషాలు సర్పదోషాలు ఉండేటువంటి వారికి కూడా ఈ శ్రావణ శుక్లపక్షంలో చేసే పూజలన్నీ కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. దాంతోపాటు పంచమి చాలా విశేషమైంది, అలాగనే శుద్ధ పౌర్ణమి కూడా చాలా విశేషమైంది. అయితే ఈ పౌర్ణమి రోజు సహజంగా మనం లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయటం, ఆ రోజు ప్రతి శుక్రవారం మనం ఎలా అయితే లక్ష్మీ అమ్మవారిని విశేషంగా ఆరాధన చేస్తారో, అసలు శ్రావణ మాసంలో ముఖ్యంగా ప్రతి గృహంలో కూడా శ్రావణ గౌరీ ఆరాధన, శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి ప్రీతియుక్తమైనటువంటి విశేషమైనటువంటి పూజలతో పాటు ఆ గృహానికి కూడా లక్ష్మీ అనుగ్రహం కలిగే విధంగా, అంటే లక్ష్మీ కటాక్షాన్ని పొందే విధంగా స్త్రీలు ఆ గృహంలో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవటం ఈ మాసమంతా కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుందండి. అందుకనే శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క ఆరాధనతో పాటుగా మరి శ్రావణ పౌర్ణమి విశేషంగా, మరి పర్వదినం అంతా కూడా శ్రావణ మాసంలో అన్ని పర్వదినాలు ఎక్కువగా రావటం జరుగుతూ ఉంటుంది. దీంట్లో శుక్లపక్షంలో నాగ ఆరాధన, నాగేంద్ర స్వామి ఆరాధన చేసుకోవటం, వాల్మీకోద్భవంగా ఉండేటువంటి స్వామివారిని మనం చక్కగా దర్శనం చేయటం, పుట్టలకి పూజ చేయటం, మరి నాగేంద్ర స్వామికి సంతానం కలగటం కోసం సంతానార్థులు కానీ, మరి మొక్కుబళ్ళు చేసుకునేటువంటి వారు, చౌలం చేసుకునేటువంటి వారు, అంటే చెవులు కుట్టించేటువంటి వారికి కూడా ఈ శ్రావణ మాసం విశేషమైనటువంటి పర్వదినంగా చెప్పుకోవచ్చు. దీంతోపాటు సర్పదోషాలని అత్యధికంగా ఇబ్బంది పడేటువంటి వారు, అనారోగ్య సమస్యలు ఉండేటువంటి వారు కూడా ఈ గరుడ పంచమి రోజు, అంటే గర్భదోషాలు, సంతాన సంబంధితమైనటువంటి సమస్యల నివృత్తికి ఈ నాగపంచమి రోజు ఒక చక్కగా ఒక నాగ పడిగను ఆరాధన చేయటం, ఆ నాగేంద్ర స్వామి 5 తలలతో ఉన్నటువంటి నాగేంద్ర స్వామిని విశేషంగా ఆవు పాలతో అభిషేకం చేయటం, చక్కగా వాల్మీకోద్భవమైనటువంటి ఆ పుట్టని దర్శనం చేయటం, నాగ ఆరాధన వల్ల మరి అలాగే వైష్ణవ సాంప్రదాయంలో గరుత్మంతుని కూడా ఆరాధన చేయటం, గరుడ గజ్జలు, గరుడ స్తోత్రం చదువుకోవటం, గరుడ అష్టోత్రం చదువుకోవటం, గరుత్మంతుని పూజ చేయటం వల్ల కూడా అన్ని రకాల సర్ప బంధనాలు కూడా విడిపోతాయి. అంటే మానవుడి యొక్క ఎదుగుదలకు ఏదైతే మనం నాగదోషాలు సర్పదోషాలు భయపడేటువంటి వారికి కూడా అనారోగ్య సూచనలన్నీ కూడా నివృత్తి అయి చక్కటి ఆరోగ్య ప్రభావం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు. హలో, కొంచెం మాది జట్కం చెప్తాము, చెప్తాము, చెప్పమని చెప్పండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి మా అసలు బాగుండట్లేదు మా వ్యవహారం. ఇక మన కారు గట్టి వేసింది, వీళ్ళు తీసేసారు, అది ఇది ఎట్లా పట్ట అట్లా వ్యవహారం. సరేనమ్మా, మీరు పుట్టిన తేదీ టైం ఉందా? మా పుట్టిన తేదీ టైం అంటే తెలియదండి, తేదీని డేట్ ఆఫ్ బర్త్ అయితే మీ పేరు చెప్పండి. చెప్పగలరు. అదే డేటు, టైం ఆఫ్ డేటు, సంవత్సరం అన్ని చెప్పగలను. నక్షత్రం చెప్పండి. డేట్ వచ్చి చెప్పేయండి. 1859 జూన్ 18 జూన్ 59. ఓకే, నక్షత్రం ఏంటన్నారు? హస్త నక్షత్రం. ఓకేనండి. మీ పేరేంటన్నారు? ఏంటమ్మా మీ పేరేంటన్నారు? బాలా. అదే రాధామంతరికి బాలా రాధా, కానీ ఎక్కువ రాధా అనే చెప్తాను. రాధా అని చెప్తారు. మీకు ఆరోగ్యం బాగుండడం లేదు, అవునా? అసలు బాగుండట్లేమ్మా. మన ఇదిగా కాలు చెప్పి వెనకాల పామొస్తాంతోటి రాయి పడిపోయింది కాల్చి. సరే సరే సరే, వినండి, గురుగారు మాట్లాడతారు, మీ ఆరోగ్య సమస్యలకి సమాధానం చెప్తారు, జాగ్రత్తగా వినండి. ఓకేనా? సరే సరే, మాట్లాడండి. నమస్కారం అమ్మా.
నమస్కారం అండి. ఆరోగ్యం బాగుండట్లే అమ్మా. ఓకే అమ్మా, ఓకే. ఎప్పటి నుంచి ఉందండి ఇట్లా ఇబ్బంది మీకు? ఎప్పటి నుంచి అనిపిస్తుంది? ఇప్పుడు వస్తే కాలు సర్జరీ అయింది, 4 రోజులు అయిందండి. ఓకే, ఓకే. మీ జాతక రీత్యా కొంచెం శని ప్రభావం నడుస్తోందండి. అర్ధాష్టమ శని ప్రభావం ఒకటి నడుస్తోంది. జన్మ జాతక రీత్యా కూడా రాహు ప్రభావం ఉంది. మీరు చక్కగా రోజు మీరు ఈ ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీస చదువుతారా? హనుమాన్ చాలీస చదువుకోండి. మంగళవారం రోజు, శనివారం మంగళవారం ఆంజనేయ స్వామిని అర్చన చేయండి. లేదా ఆంజనేయ స్వామి గుళ్ళో తమలపాకులతో అదే మీ పేరు మీద ఆంజనేయ స్వామికి అర్చన చేయించండి. మంగళవారం శనివారం రోజు హనుమాన్ చాలీసా చదువుకోండి. సాయంత్రం పూట శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు, విష్ణు సహస్రనామాన్ని వినండి లేదా చదువుకోండి. చాలా మానసిక ధైర్యం కలుగుతుంది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. దైవబలంతో మనం అన్ని రకాలుగా చక్కగా మీరు ఆరాధన చేసుకోవచ్చు. దైవబలంతో అన్ని సాధించుకోవచ్చు. మీరు తర్వాత అచ్యుత అనంత గోవింద ఈ మంత్రాన్ని జపం చేసుకోండి అమ్మా. అచ్యుత అనంత గోవింద ఈ 3 మంత్రాల్ని కలిపి అచ్యుత అనంత గోవింద మంత్రం జపం చేసుకోండి. తప్పకుండా ఓకేనండి, ఓకేనండి, తప్పకుండా కాల్ చేయండి. సో గురువు గారు చెప్పిన మంత్రం గుర్తుంది కదండి, అచ్యుత అనంత